హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మనీ అనిల్ వ్లాగ్స్. చూసారా, నేను కన్సిస్టెంట్ అని 13 డేస్ అయింది నేను లాస్ట్ వ్లాగ్ పోస్ట్ చేసి. ఎందుకంటే లాస్ట్ సండే నేను ఫంక్షన్కి వెళ్ళాను. ఆ ఫంక్షన్ తర్వాత నాకు కోల్డ్ వచ్చింది. లాస్ట్ శ్రీరామనవమి ఫ్రైడే కదా అయింది. మమ్మీ వాళ్ళు అప్పటికైతే ఉన్నారు. సాటర్డే మమ్మీ వాళ్ళు ఊరు వెళ్ళిపోయారు. అది శ్రీరామనవమి రోజు రామదేవుని పోస్ట్ చేయడం మా మమ్మీకి అలవాటు. బట్ నా దగ్గర రాముల వారిది వేరే ఫోటో లేక రాముల వారి విగ్రహాలు ఉన్నాయి వెండివి. అవి పెట్టేసి వేరేగా పోస్ట్ చేసి రవ్వ లాడులు చేసి 5 చేస్తారనమాట. చేసి అది ఒకటి ఇంటికి, ఒకటి పక్కింట్లో వాళ్ళకి, ఒకటి గుడికి, ఒకటి దేవుడి దగ్గరే పెట్టేసి, ఒకటి ఈ తాంబూలంలాగా నాకే ఇచ్చింది. అలా పూజ చేసింది. రాముల వారికి మల్లెపూలు ఇష్టమని మల్లెపూలు తెప్పించి, ఇంకా అలాగా మా మమ్మీకి బాగా అలవాటు ప్రతి ఇయర్ రామదేవుని పూజ చేయడం. సో తనకు అనుమానం ఉండకూడదని నేను కూడా చేసే అమ్మ ఏముంటే వాటితోని అని చెప్తే అలా చేసేసారు. అండ్ మా అమ్మాయి వాళ్ళు వెళ్ళిపోతే మా మా చిన్నోడికి యువానికి బోర్లా పెడితే బొబ్బట్లు అవ్వలేదంటే మాకు అలవాటు బోర్లా పెడితే బొబ్బట్లు ఇవ్వడం. యాక్చువల్గా అత్తమ్మ వాళ్ళ దగ్గరలో ఉంటే అత్తమ్మ వాళ్ళకే ఇస్తారు మమ్మీ వాళ్ళు తీసుకొని. ఎట్లాగో మా ఇంట్లో ఉన్నారు కదా, ఇక్కడ మాకు తెలిసిన వాళ్ళు బాబు వచ్చాక విజిట్ చేసిన వాళ్ళకి కూడా ఇచ్చేద్దామమ్మా, ఇక్కడే చేసే మళ్ళీ మేము మీ ఇంటికి వచ్చి మీరు చేసి ఇచ్చేటప్పటికి వాడు పాకేస్తాడు కూడా, క్రాలింగ్స్ ఫేజ్ కూడా వచ్చేస్తాడేమో, ఇంకెందుకు ఎక్కడిదక్కడే చేసేద్దామంటే చేసేసారు మమ్మీ ఒబ్బట్లు. నెక్స్ట్ డే ట్రైన్ జర్నీ ఉంది కానీ నవమి రోజే అన్నీ చేసేసాం అనమాట. నవమి రోజు ఈ బాణాలు చిన్న చిన్న బాణాలు చెయ్యంటే యోధ ఒకటి చేసింది. వాళ్ళ తమ్ముడు కోసం క్రాఫ్ట్స్ చేయడంలో యోధ చాలా ఎగ్జైటెడ్ ఫీల్ అవుతుంది. ఆ లెఫ్ట్ సైడ్ బో ఏమో యోధ చేసింది, ఇటు సైడ్ నేను చేశాను. మాకు కొంచెం మంచిగా క్రాఫ్ట్ లాగా చేద్దామని కార్డ్బోర్డ్ ఉంచాలనుకున్నాం. బట్ మా హస్బెండ్ ఏం చేస్తారంటే ఎక్కడెక్కడ ఏ కార్డ్బోర్డ్ దొరుకుద్దో అదంతా తీసుకెళ్ళి ఏ రోజుకి ఆ రోజు డస్ట్బిన్లో పడేస్తారనమాట. మేము ఒకటి ఉంచుకున్నాం, ఒక 1 వీక్ ముందు వరకు ఉన్న దాంతో ఏదైనా క్రాఫ్ట్ చేస్తాను. యోధాకి ఎలాగో సమ్మర్ బ్రేక్ కదా, యోధా నేను కలిపి బో చేద్దాము అని. బట్ మా ఇంట్లో ఎక్కడ కార్డ్బోర్డ్ కనపడలేదు. సరే అప్పటికప్పుడు యువాన్ది ఏదో డ్రెస్ది కవర్స్ ఉంటాయి కదా, అట్టలాగా ఉంటాయి, వాటితో చేసేసాం అనమాట. అండ్ మళ్ళీ మమ్మీ వాళ్ళు వెళ్ళాక నాకు ఇలా డెకోర్ చేసి ఫోటోషూట్లు చేసి అంత ఖాళీ ఉంటుందో లేదో నాకు తెలియదు. ఎందుకంటే యోధా అప్పుడు నేను పూణే 7th month ఎండింగ్లో వెళ్ళాను. అప్పటికి నాకు ఏజ్ చాలా తక్కువ కదా, 25, 26 అంటే చాలా కొంచెం ఎనర్జీ అన్నీ ఉంటాయి అనమాట. ఇప్పుడు 33 దాటేస్తుంది కాబట్టి ఇంకా ఎనర్జీ డౌన్ ఉంటుంది. నైట్ హాఫ్ స్లీప్ ఉన్నదంటే ఇంకా మరి మార్నింగ్ అయినప్పటికీ ఎనర్జీ అంతా అయిపోతుంది. సో అందుకే మమ్మీ వాళ్ళు ఉన్నప్పుడే ఏమేమి అనుకున్నానో అవన్నీ చేసేసాను అనమాట. షూట్ అన్నీ అయిన తర్వాత యువాన్కి 4th month ఎంటర్ అయిన వెంటనే వాళ్ళ మామ బర్త్డేకి ఫస్ట్ టైం బయటికి వెళ్ళాం కదా, వాళ్ళ మామ వాళ్ళ ఇంట్లోనే ఫస్ట్ టైం బోర్లా పడ్డాడు అనమాట. అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో పడినట్టుగా అనిపించింది. వీళ్ళు చూసి అక్కడ పడ్డడం చూడండి, మ్యాజిక్ అంటారు అంతే. మా చెల్లి వాళ్ళ బాబు కూడా అంతే, వాళ్ళ ఇంట్లో ట్రై చేసి మమ్మీ వాళ్ళ ఇంటికి వచ్చి అడుగులు వేసాడు పండగ టైంలో. అలా అనమాట. చిన్న చిన్న మైల్ స్టోన్స్ అన్నీ తాతగారుల ఇంట్లో చేస్తుంటారంట పిల్లలు. ఇలా అయిపోయింది యువాన్ది బోర్లా పడితే బొబ్బట్లు. మాకు ఇది ఒకటి ఉంది, ఇంకా అడుగులు వేస్తే అరిసెలు ఉంది. ఈ 2 మాత్రం మాకు మ్యాండేట్గా ఉన్నాయి. ఇవన్నీ మాకు తెలీదు. తర్వాత గడపలు దాటితే కొబ్బరికాయ కొడతారు, అదొకటే నాకు తెలుసు. యోధ అప్పుడైతే నేను ఇవన్నీ ఫాలో అయ్యాను. యోధ ఏం చేస్తుందంటే వాళ్ళ తమ్ముడు అచీవ్మెంట్స్ మైల్ స్టోన్స్ అన్నీ చూసి సరదా పడుతూనే నాకు అప్పుడు చేశారా ఇవన్నీ అని ఎగ్జైటెడ్గా ఒక రకమైన ఆత్రంగా అడుగుతుందనమాట. సరే ఇంకెందుకు తన డౌట్ క్లారిఫై చేద్దామని తన చిన్నప్పుడు ఫొటోస్ అన్నీ నేను గూగుల్ డ్రైవ్లో ఎక్కడో సేవ్ చేశాను, అవన్నీ వెతికేసి తనకు చూపించాను అనమాట. తను తమ్ముడు అన్నీ వీడియోస్ రికార్డ్ చేస్తున్నావు, నావన్నీ ఫొటోసే రికార్డ్ చేసావంటే లేదమ్మా ఇప్పటికి చాలా ఫోన్లు మారిపోయాయి, అందుకే వీడియోస్ పోయాయి. అప్పుడు నువ్వే ఫస్ట్ కాబట్టి అప్పుడు ఇంకా మరి నా ఫోన్ అంతా నీదే ఉండేది, మొత్తం నా ఫోన్లో ఉన్న గ్యాలరీ అంతా నీతోనే ఆక్యుపై అయిపోయేది. ఇప్పటికీ అసలు ఇంకా చెప్పాలంటే చాలా మారిపోయి. యువాన్ అప్పుడు నేను ఇంకా చాలా తక్కువ ఫోటోలు తీసిందని చెప్పాలంటే, అప్పుడు చాలా ఎక్కువ, నాకంటే ఎక్కువ నీ ఫోటోలే ఉండేవి అని చెప్తే ఇప్పుడు అన్నిటికీ క్వశ్చన్స్ వస్తాయి కదా, క్వశ్చనింగ్ ఏజ్ కదా, అలా అయిపోతుంది అనమాట. మా వాడే ఒట్టప్పుడు పల్టీలు కూడా కొడుతున్నాడు. బొబ్బట్లు వేసేటప్పటికి వాడికి పడుకొని లేచాక రెడీ చేసి తెచ్చి అలాగా బొబ్బట్లను డెకరేట్ చేసి పెట్టాను కదా, ఇంకా అలా ఒక డైలమాలో ఉండిపోయాడు. ఇది యోధా చిన్నప్పుడు 4th monthది ఫెర్రర్ రోచర్ థీమ్లో ఫెర్రర్ రోచర్ ఫ్రాక్ లాగా ఉందని అలా చేశాను. అప్పుడు మన రామనవమికి మన రాముడు రెడీ అయ్యాడు కదా, మన బుజ్జి రాముడు,
అండ్ ఇది బోర్లా పడితే బొబ్బట్లు థీమ్ 4th మంత్ ఫిల్ అయిపోయింది కదా. అండ్ మేము లాస్ట్ సండే మా అక్క వాళ్ళ పాపది హాఫ్ సారీ ఫంక్షన్కి వెళ్ళాము. చాలా బాగా చేశారు. మాకు దగ్గరలోనే, యాక్చువల్గా దూరంగా అయితే మా పిల్లాడు ఎంత అల్లరి పెడతాడో అని భయపడ్డాను. బట్ వాళ్ళు మా దగ్గరలో ఉండే వెన్యూ సెలెక్ట్ చేసుకున్నారు శేర్లింగంపల్లిలో. చాలా ఈజీగా అయిపోయింది అనమాట. 25 మినిట్సే మాకు అది మా ఇంటికి. చాలా బాగా చేశారు ఫంక్షను. హియర్ కమ్స్ మా తమ్ముడు, మా మరదలు వాళ్ళ చెల్లి, మా చిట్టి మరదలు. మా చిన్నోడికి అఫీషియల్గా ఫస్ట్ ఫంక్షన్ అనమాట. ఈ నైట్ టైం కదా, వచ్చాక మొత్తం తనకి నాకు ఇద్దరికి ఫీవర్ రాలేదు కానీ కోల్డ్ అండ్ కఫ్ వచ్చేసాయి. మినిమం చిన్నపిల్లలకి వస్తే మెడిసిన్స్ ఏమీ ఉండవు కాబట్టి సరైన మెడిసిన్స్ వాడట్లేదు. ఒక స్ప్రే వేసి క్లీన్ చేస్తున్నాం యాస్పిరేటర్తో. సో 1 వీక్ అయింది కానీ ఇంకా క్లియర్ అవ్వలేదు. చాలా స్టాల్స్ పెట్టారు, ఇలాగ బ్యాంగిల్ స్టాల్. అండ్ వెళ్ళిన ప్రతి పర్సన్కి గ్లాస్ బ్యాంగిల్స్ ఒక హాఫ్ డజన్ అలాగా. ఈ బ్యాంగిల్ స్టాల్ దగ్గర అయితే మా చిట్టి మరదలు కలిపి ఒక 1 అవర్ నిల్చున్నారు. ఆ బ్యాంగిల్ కోసం క్రేజ్ అనమాట, అలా ఉంది. నేనైతే బాబుతో కుదరదు కదా, నేను అటు ఇటు తిరిగేస్తాను అనమాట. అండ్ ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్ స్టాల్ కూడా పెట్టారు. మా చిన్నోడు అప్పుడు బారసాల అదే నామకరణం టైంలో నేను కూడా ఆ స్టాల్ ప్లాన్ చేశా. బట్ లాస్ట్ మినిట్లో ఎందుకో ఊరుకున్నాను అనమాట, సైలెంట్ అయిపోయా. కాంటాక్ట్ చేయడం అన్నీ అయ్యాయి, బట్ సైలెంట్ అయిపోయాను అనమాట ఎందుకో. గుర్తొచ్చింది, మేము రిటర్న్ గిఫ్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకున్నాక అన్నీ సిమిలర్ అయిపోతున్నాయి, థీమ్ అంతా అదే అయిపోతుంది అని ఇంకా హడావిడి ఎక్కువైపోయి ఫంక్షన్ హాల్లో కూడా హడావిడి అయిపోతుందని ఇంకా ఊరుకున్నాం. అండ్ ఈ సింగర్ మీకు ఎవరికైనా తెలుసా? ఈమె కొంచెం ఫేమస్సే. అండ్ మన డాక్టర్ బాబు మంజులా గారు వచ్చారు, రాగానే వెళ్ళి వాళ్ళతో ఫొటోస్ అయిపోయాయి అనమాట. అండ్ వాళ్ళిద్దరూ మనకి ఆన్ స్క్రీన్ ఎంత బాగుంటారో ఆఫ్ స్క్రీన్ అంతకంటే డబల్ బాగున్నారండి. అతన్ని ఎందుకు బుల్లిదెర శ్రవణ్ బాబు అంటారో నాకు ఇప్పుడు అర్థమైంది అనమాట, అంత బాగున్నారు. ఆమె కూడా, మంజులా గారు కూడా ఆన్ స్క్రీన్ ఇంకా మేకప్ వేసుకున్నట్టు అనిపిస్తారు కానీ బయట అసలు మేకప్ కూడా కనిపించట్లేదు, అంత బాగా ఉన్నారు. చాలా బ్యూటిఫుల్ అనే వర్డ్కి కరెక్ట్గా సెట్ అయినట్టున్నారు. యూజువల్గా డిన్నర్స్ అంటే నాకు చాలా ఇష్టం, బాగా ఎంజాయ్ చేస్తాను ఎందుకో. లంచ్ అంటే హడావిడిలా అనిపిస్తుంది, డిన్నర్ అంటే కొంచెం హ్యాపీగా లీజర్గా ఉన్నట్టు ఉంటుంది. అండ్ ఫైనల్గా గ్రూప్ పిక్స్ అనమాట. ఫ్యామిలీ ఫంక్షన్లో తమ్ముడే ఫోటోగ్రఫీ తీసుకుంటే ఆ ఫీల్ వేరు కదా. మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో కలుస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, కీప్ సబ్స్క్రైబ్.